నమస్కారం పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుగు అక్షరమాల కొనసాగిద్దాం. సిద్ధంగా ఉన్నారా? కా నుంచి ప్రారంభిద్దాం. క క అంటే కప్ప. కప్ప ఏం చేస్తుంది? నీళ్ళల్లో దూకుతుంది. క క అంటే కప్ప. క అంటే ఖడ్గం. ఖడ్గం మెరుస్తోంది. ఖడ్గం రాజు దగ్గర ఉంటుంది. క క అంటే ఖడ్గం. గ గ అంటే గంట. గంట మోగుతుంది. గంట దేవుడి గుడిలో ఉంటుంది. గ అంటే గంట. గ గ అంటే ఘటము. ఘటము మట్టితో చేస్తారు. ఘటంలో నీళ్ళు ఉంటాయి. గ అంటే ఘటము. అనే అక్షరం తెలుగు అక్షరమాలలో ఉంటుంది. చ చ అంటే చందమామ. చందమామ ఆకాశంలో ఉంటుంది. చందమామ రాత్రి పూట కనిపిస్తుంది. చ అంటే చందమామ. చ చ అంటే చట్రం. చట్రము అంటే గొడుగు. చట్రము వర్షంలో ఉపయోగిస్తాం. చట్రము వాన నుండి కాపాడుతుంది. చ అంటే ఛత్రం. జ జ అంటే జడ. అక్క జడ వేసుకుంది. అక్క జడకి పూలు పెట్టుకుంది. జ అంటే జడ. జ జ అంటే జశము. జశము అంటే చేప. జశము నీళ్ళల్లో ఉంటుంది. జశము నీటిలో ఈదుతుంది. జ అంటే దేశం. ఇన్ని ఇన్ని అనే అక్షరం తెలుగు అక్షరమాలలో ఉంటుంది.